ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి విజయం సాధించి అధికారాన్ని నిలబెట్టుకోవాలని భావిస్తున్న స్టాలిన్ అందుకు ప్రతిబంధకాలుగా ఉన్న అంశాలపై ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా డిఎంకే ప్రభుత్వ ఘనతకు మచ్చ తెచ్చే విధంగా వ్యవహరిస్తున్న నేతలకు ఇప్పటికే వార్నింగ్ ఇచ్చిన స్టాలిన్ ఇప్పటి నుంచే పలు వ్యూహాలను అమలు చేస్తుండడం తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడులో అధికారంలో ఉన్న డిఎంకే ఇప్పటి నుంచే ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే విజయం సాధించి అధికారాన్ని నిలబెట్టుకోవాలని డిఎంకే వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగానే డిఎంకేకు తమ ప్రభుత్వ ఘనతకు చేటు తెచ్చేలా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని సంకేతాలను పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి స్టాలిన్ పంపించారు. అంతేకాదు, అవసరమైతే పార్టీ సీనియర్లు మంత్రులపై కొరడా జొలిపించడానికి ఏమాత్రం ఆలోచించడం లేదు. పరిస్థితి చేదాటిపోకముందే పార్టీ పదవులు, మంత్రివర్గం నుంచి సంబంధితులను తప్పించి ప్రతిపక్షాల విమర్శలకు కళ్లెం వేసేందుకు ప్రయత్నిస్తున్నారు సీఎం స్టాలిన్. శాసనసభ ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే ఉన్న నేపథ్యంలో ఇప్పటి నుంచి వేసే ప్రతి అడుగు కీలకమని భావిస్తున్న స్టాలిన్ పార్టీ నేతలకు కీలక సూచనలు చేయడం తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. తమిళనాడులో గత 4 ఏళ్ల పాలనలో డిఎంకే ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలు, రాష్ట్రానికి తీసుకొచ్చిన పెట్టుబడులు, నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పన వంటి వాటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడమే లక్ష్యంగా స్టాలిన్ వ్యూహాలు రచిస్తున్నారు. డిఎంకే ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం చేసిన పనులు, ఇతరత్రా కార్యక్రమాలను ప్రజలకు వివరించి వచ్చే ఎన్నికల్లో డిఎంకే మరోసారి విజయం సాధించేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదిలిపెట్టకూడదని స్టాలిన్ భావిస్తున్నారు. డిఎంకే ప్రభుత్వం ఘనతను మసకబారిపోయేలా చేస్తున్న కొందరు నేతలు, మంత్రుల వ్యవహారం స్టాలిన్లో ఆందోళనలో రెట్టింపు చేస్తోంది. ఇటీవలే ఒక కార్యక్రమంలో స్టాలిన్ వ్యాఖ్యలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. డిఎంకేలోని పార్టీ సీనియర్లు, మంత్రుల తీరును ఉద్దేశించి ఇటీవల స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. డిఎంకే అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న తనకు 2 వైపుల నుంచి తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయని, వాటి వల్ల తాను ఎంతగానో ఒత్తిడికి గురవుతున్నట్లు స్టాలిన్ చెప్పుకొచ్చారు. తనను ఇంకా బాధ పెట్టేలా పార్టీలోని సీనియర్లు, మంత్రులు వ్యవహరిస్తే వారికి ఏం చెప్పగలను, ఎవరితో చెప్పగలను, మన వాళ్లు ఎవరో కొత్త సమస్య సృష్టించకూడదని ప్రతిరోజు ఉదయం కళ్లు తెరుస్తుంటానంటూ స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అంతేకాదు, పార్టీలోని కొందరు నేతల వైఖరి తనను కొన్ని సమయాల్లో నిద్ర కూడా పోనీయడం లేదని స్టాలిన్ చెప్పుకొచ్చారు. అంతేకాదు, బహిరంగ ప్రదేశాల్లో కొందరు వ్యవహరించిన తీరుతో పార్టీ నిందలకు, అవమానాలకు గురైంది అని స్టాలిన్ తన ఆవేదనను వెళ్లిబుచ్చారు. స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు పార్టీ శ్రేణుల్లో మంత్రుల వ్యవహారం ఆయనపై చూపిన ప్రభావానికి అద్దం పడుతున్నాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన కేసులో బెయిలా, మంత్రి పదవా ఏదో ఒకటి తేల్చుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో సెంధిల్ బాలాజీ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇది అందరూ ఊహించినప్పటికీ ఆయనతో పాటు అనూహ్యంగా అటవీశాఖ మంత్రి పొన్ముడి కూడా రాజీనామా చేయడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. శైవ, వైష్ణవ మతాల పవిత్ర చిహ్నాల గురించి ఇటీవల పొన్ముడి అనుచిత వ్యాఖ్యలు చేయగా ఆయన మంత్రి పదవి నుంచి తప్పించారంటూ కోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో పాటు హిందూ సంఘాలు భారీ నిరసనలు చేపట్టిన నేపథ్యంలో పొన్ముడి తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే కారణాలు ఏవైనా సీఎం స్టాలిన్ ఆదేశాలతోనే పొన్ముడి తన మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు పొలిటికల్ వర్గాల్లో చెక్కలు కొట్టింది. ఏదేమైనా డిఎంకేను నాస్తికవాద పార్టీగా, హిందూ వ్యతిరేకిగా చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టడానికి స్టాలిన్ ప్రభుత్వం తీవ్రంగా పోరాడుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో హిందువుల ఓటు బ్యాంకు తమకు వ్యతిరేకం కాకుండా, అది బీజేపీకి లాభించకుండా ఉండేందుకు డిఎంకే తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే ప్రస్తుత తమ పాలనలో హిందూ దేవాదాయ, ధర్మాదాయ శాఖ తరపున చేపట్టిన ఆలయాల అభివృద్ధి, జీర్ణోద్ధరణ పనులు, కుంభాభిషేకాలు, స్వాధీనం చేసుకున్న అన్యక్రాంతమైన ఆలయ భూములు వంటి అంశాలను డిఎంకే గుర్తు చేస్తోంది. డిఎంకే తాము చేసిన పనులను అనుకూలంగా మార్చుకునే దిశగా చేస్తున్న ప్రయత్నాలకు పొన్ముడి వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్రంగా దెబ్బతీసేలా ఉండడంతో ఆయనపై కొరడా జొడిపించక తప్పలేదు. డిఎంకే ఉప ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పించినా పొన్ముడిపై ప్రజల్లో వ్యతిరేకత తగ్గకపోవడంతో మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆయనకు స్టాలిన్ కబురు పెట్టారని, ఇప్పటికే పార్టీ పదవి కోల్పోయారంటూ ఆయనకు ఏకరువు పెట్టారని పొలిటికల్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల దృష్ట్యా ప్రస్తుతం ఈ నిర్ణయం తీసుకోక తప్పదని స్టాలిన్ వెల్లడించారని, బదులుగా పొన్ముడి కుమారుడికి మంచి రాజకీయ భవిష్యత్తుకు భరోసా ఇచ్చారని తెలుస్తోంది.
అంతకు ముందే మంత్రి దురైమురుగన్ కూడా ఓ వివాదంలో చిక్కారు. దివ్యాంగుల మనోభావాలు నొచ్చుకునేలా మాట్లాడారంటూ ఆయనకు వ్యతిరేకంగా దివ్యాంగుల సంఘాలు ఆందోళన బాటపట్టాయి. అయితే అప్పట్లో మౌనం వహించిన దుర్మురుగన్ ఇటీవల పొన్ముడిని మంత్రి పదవి నుంచి తప్పించడంతో అప్రమత్తమై దివ్యాంగులకు క్షమాపణలు చెప్పారు. డీఎంకేలో స్టాలిన్ తర్వాత స్థానంలో దుర్మురుగై ఉండడంతో ఆయనకు సున్నితంగా విషయాన్ని చెప్పి క్షమాపణ కోరేలా స్టాలిన్ చేశారని టాక్ వినిపించింది. ఇక ఇటీవల శాసనసభ సమావేశంలో తన శాఖకు అధికారం లేదని, నిధులు లేవంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు మంత్రి పీటీఆర్ పళనివేల్ త్యాగరాజన్. దీంతో ఆయనపై స్టాలిన్ చర్యలు తీసుకోనున్నారని ప్రచారం జరిగింది. కానీ అదేమీ జరగలేదు. ఇలా ఒక్కొక్కరు చాలా మంది స్టాలిన్కు, డీఎంకే ప్రభుత్వానికి తీవ్ర సమస్యలు తీసుకువస్తుండటంతో వాటిని పరిష్కరించే పనిలో స్టాలిన్ నిమగ్నమయ్యారు. అదే సమయంలో వచ్చే ఎన్నికల నాటికి పార్టీ నేతలు ఎలాంటి వివాదాల్లో చిక్కుకోకుండా జాగ్రత్తగా వ్యవహరించడంతో పాటు తమ ప్రభుత్వం చేసే పనులను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ గ్రాఫ్ పెంచారని స్టాలిన్ సూచించడంతో తమిళనాడు సీఎం వ్యూహాల గురించి రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గత 4 ఏళ్లలో డీఎంకే ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, రాష్ట్రానికి తీసుకొచ్చిన పెట్టుబడులు, ఇతర రాష్ట్ర అభివృద్ధి పనులే రాచబాటగా మార్చుకుని వచ్చే ఎన్నికల్లో విజయం సాధించారని స్టాలిన్ భావిస్తున్నారు. అదే సమయంలో డీఎంకే ప్రభుత్వానికి చేటు తెచ్చే విధంగా వ్యవహరించే వారెవరైనా సరే వారిపై చర్యలు తీసుకునేందుకు స్టాలిన్ ఏ మాత్రం వెనుకాడడం లేదు. దీంతో స్టాలిన్ రూటే సెపరేట్ అంటూ తమిళ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.